హాయ్ నమస్తే అండి. నేను మీ రవిని. ఇప్పుడు అధికారులు తప్పు చేయడానికి ఎవరు భయపడట్లేదండి. ఏ ఒక్క శాఖ అధికారి కూడా తప్పు చేయడానికి అస్సలు భయపడట్లే. దీనికి కారణం ఏంటంటే ఉన్నతాధికారులు ఈ క్రింది స్థాయి అధికారులను కాపాడేస్తున్నారు. ఉన్నతాధికారులు కింద స్థాయి అధికారులను కాపాడబట్టే ఈ యొక్క మండల స్థాయి అధికారులు కింది స్థాయి అధికారులు బ్రతికిపోతున్నారు. దీనికి కారణం పీజీఆర్ఎస్ అనే వ్యవస్థ పెట్టింది ఎందుకు? పీజీఆర్ఎస్ సామాన్యుడికి త్వరితగతిన రూపాయి ఖర్చు లేకుండా న్యాయం జరగాలని పీజీఆర్ఎస్ అనే వ్యవస్థని తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? క్రింద స్థాయి అధికారిని కాపాడడానికి పై స్థాయి అధికారి ఏం పని చేయట్లేదు. ఎందుకంటే గ్రౌండ్ స్థాయి మండల స్థాయిలో ఒక అర్జీ వెళ్ళిందనుకో, ఎక్కడికి? కలెక్టర్ కార్యాలయానికి కానీ ఎస్పీ కార్యాలయానికి కానీ ఒక అర్జీ పీజీఆర్ఎస్లో వెళ్ళిందనుకో, వాళ్ళు ఏం చేస్తున్నారు? జిల్లా ఉన్నతాధికారులని విచారణ అధికారిగా వేస్తే ఆ యొక్క బాధితుడికి న్యాయం జరగద్ది. కానీ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? క్రింది స్థాయి అధికారులని విచారణ అధికారులుగా చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బాధితుడు ఫస్ట్ ఏం చేస్తాడు? అర్జీ ఎత్తుకొని మండల ఆఫీస్కి వెళ్తాడు. అంటే ఏ శాఖ బాధితుడైతే పోలీస్ స్టేషన్ అయితే ఎస్ఐ కాడికి వెళ్తాడు, మండల అభివృద్ధి శాఖ అయితే ఎంపీడీఓ కాడికి వెళ్తాడు, అలాగే రెవెన్యూ శాఖ అయితే ఎంఆర్ఓ కాడికి వెళ్తాడు. ఇక్కడ పని జరగకపోతేనే కదా ఉన్నతాధికారుల కాడికి వెళ్తారు. మరి ఉన్నతాధికారుల కాడికి వచ్చిన అర్జీలు ఏం చేస్తున్నారు? మళ్ళా ఆ కింది స్థాయి అధికారికే పంపిస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయము? అంటే ఆ క్రింది స్థాయి అధికారులని కాపాడాలనే ఉద్దేశంతోనే కదా నువ్వు అక్కడ కింది స్థాయి అధికారికే మళ్ళీ ఫార్వర్డ్ చేస్తున్నావు ఆ అర్జీని. లేదు, ఆ అర్జీదారుడికి న్యాయం చేయాలని మీకు అనిపిస్తే జిల్లా స్థాయి ఉన్నతాధికారులను విచారణ అధికారులుగా వేసి ఆ బాధితుడికి న్యాయం చేయాలా? అలా చేస్తున్నారా? అలా చేసినప్పుడే పీజీఆర్ఎస్లో అర్జీలు తగ్గుతాయి. ఇచ్చిన బాధితుడే మరలా పలుమార్లు వారికి ఎక్కడికి పోవాలో తెలియక మండల కార్యాలయం చుట్టూ, రెవెన్యూ కార్యాలయం చుట్టూ, కలెక్టర్ కార్యాలయం చుట్టూ, ఎస్పీ కార్యాలయం చుట్టూ ఇదే పని. ఇప్పుడు చూడండి, కాస్త తెలివి కలిగిన వాళ్ళు ఇవన్నీ తిరిగేసినాక కోర్టుకి వెళ్తున్నారు. కాస్త తెలివి కలిగిన వాళ్ళు కోర్టుకి వెళ్తున్నారు. ఎందుకంటే మరలా తిరగలేక తిరిగిన ఈ ఉన్నతాధికారులు కూడా పని చేయరనే ఉద్దేశంతో కోర్టుకి వెళ్తున్నారు. ఎందుకంటే ఇంకంతే కదా, వాళ్ళు కూడా కింద స్థాయి అధికారి గారికి పంపిస్తే ఇంకా కోర్టుకి తప్ప ఇంకేం చేయగలడు అని దాంతో విపరీతంగా ఉన్నతాధికారులకు విపరీతంగా అర్జీలు. కనీసం ఒక కలెక్టర్ కార్యాలయంలో ఒక 5,000 మంది, ఎస్పీ కార్యాలయంలో ఒక 5,000 మంది ఎప్పుడు ప్రతి సోమవారం విపరీతంగా క్యూలు కట్టి ఉంటున్నారండి జనాభా. ఈ జనాభాని తగ్గించాలంటే వీళ్ళు నిజంగా జిల్లా ఉన్నత స్థాయి అధికారులను విచారణ అధికారులుగా వేసి ప్రజలకు న్యాయం చేయాలండి. ఇప్పుడు వాళ్ళు కూడా బడాబాబులకు ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం చేస్తున్నారండి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి ఒక ఇరిగేషన్ కాలువ మీద ఒక్కరు దారి చేస్తే తప్పు, ఒక్కరు గనువు నరికితే తప్పు. అదే బడాబాబు వాళ్ళు వెంచర్లు వేసుకొని అంటే లేఅవుట్లు వేసుకొని వాళ్ళకి దారి కావాలంటే బ్రహ్మాండంగా ఇస్తారు. ఏదే గ్రావులు పోయొచ్చు, తారు పోయొచ్చు, లేదు ఏకంగా సిమెంట్ రోడ్డు వేయొచ్చు, వాళ్ళకైతే అనుమతిస్తాడు. అదే మన సామాన్య వ్యక్తి ఒక ఒడ్లు బండి పోవాలన్నా, ఓ ట్రాక్టర్ పోవాలన్నా,
అడ్డుకుంటారు. ఇది నాకనే ముందు ఉంది ఈ కాలువ, ఇలాగనే ముందు ఉంది ఈ కాలువ. ఒక అర్జీ పెడితే ఇంకా ఆడ పోవడానికి లేదు అని చెప్పేసి ఈ యొక్క అధికారులు కూడా అడ్డుకుంటున్నారు. ఇట్లా ఈ అధికారులు కూడా సామాన్యుడికి ఒక న్యాయము, బడాబాబులకు ఒక న్యాయం చేస్తున్నారండి. ఇట్లాంటి పద్ధతిని కూడా ఉన్నతాధికారులు ఖండించాలి.